అయితే ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మోహన్ గారు వెల్కమ్ అండి. ఇప్పుడు ఏదైతే ఈ సన్ రైజర్స్ హైదరాబాద్కి అలాగే ఈ హెచ్సిఏకి మధ్య ఉన్న వివాదాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే హెచ్ఆర్హెచ్ అయితే ఆ యాజమాన్యం అయితే హెచ్సిఏ పైన ఆరోపణలు అయితే చేసింది. హెచ్సిఏ కూడా దీనిపైన స్పందించినట్టు తెలిసింది. మాకైతే ఏ రకంగా అధికారిక మెయిల్ అయితే రాలేదని చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? డెఫినెట్లీ సన్ రైజర్స్ వాళ్ళు క్లెయిమ్ చేసింది కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పార్టిసిపేటింగ్ టీమ్ వాళ్ళకి కొన్ని పార్ట్స్ ఇవ్వాలా, తర్వాత వాళ్ళని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు కూడా పార్ట్స్ ఇవ్వాలా. సో డెఫినెట్లీ సన్ రైజర్స్ ఓనర్స్ ఇంకా హెచ్సిఏ అఫీషియల్స్ కూర్చుని రూమ్ లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ విశేషం బయట రాకుండా మనం చూసుకోవాలా. అండ్ డెఫినెట్లీ హెచ్సిఏ డెఫినెట్లీ వీళ్ళు అడిగిన పార్సల్స్ ఇస్తారు, కానీ వీళ్ళు ఎంత అడుగుతున్నారో అది మొదట చెప్పాలండి. ఎందుకంటే 39 పార్సల్స్ వాళ్ళు ఇస్తున్నారు. దాని తర్వాత డెఫినెట్లీ ది హెచ్సిఏ విల్ డెఫినెట్లీ కన్సిడర్, బట్ సన్ రైజర్స్ కి డెఫినెట్లీ పార్సల్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ పార్టిసిపేటింగ్ టీమ్ అండ్ వాళ్ళు ఎంతో మంది స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకు పార్సల్స్ ఇవ్వాలా. అండ్ కొన్ని ఒక 10-20 పార్సల్ ఎక్కువ అవుతా కూడా ఏమవుతుందండి ఇవ్వచ్చు. అంటే అది కూర్చొని రూమ్ లో మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే డెఫినెట్లీ సన్ రైజర్స్ కి పార్సల్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే మోహన్ గారు, ముఖ్యంగా ఈ పాసెస్ ఏవైతే ఉన్నాయో, పాసెస్ కావచ్చు, టికెట్లు కావచ్చు, ఎవరైతే బయట వాళ్ళు ఈ హైదరాబాద్ క్రికెట్ స్టేడియం దగ్గర కొనుక్కునే వారికి టికెట్లు దొరకని పరిస్థితి, ముఖ్యంగా బయట వారికి ఇవి టికెట్లు రిలీజ్ చేయకుండా ముందే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నట్టుంది. ఈ నేపథ్యంలోనే హెచ్సిఏ కూడా టికెట్లు డిమాండ్ చేస్తున్నాను. ఈ బయట వచ్చేటువంటి వదంతులకు ఏదైతే పెంచి పోషించినట్టుగా అవుతుందని మనం భావించవచ్చా? అది కొందరు ఈ మ్యాచ్ టైంలోనే వాళ్ళు కొన్ని ఎక్కువ టికెట్స్ వాళ్ళు కొనేస్తారండి. మొదటినే కొనేసి వాళ్ళు బ్లాక్ లో అమ్ముతారు. అది పోలీస్ పట్టుకుని వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. డెఫినెట్లీ మీరు చెప్పినలాగా సన్ రైజర్స్ పాసెస్ ఇవ్వాలా. తర్వాత బయట వాళ్ళకి నాట్ మోర్ దెన్ 2 టికెట్స్, నాట్ మోర్ దెన్ 3, వాళ్ళు 10 టికెట్స్ వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోతే మళ్ళీ వేరే స్పెక్టర్స్ ఎట్లా చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో డెఫినెట్లీ ఒక లిమిట్ ఉండాలా. అండ్ డెఫినెట్లీ వీ కెన్ డెఫినెట్లీ ట్రై టు కంట్రోల్ దిస్ టికెట్ ప్రాబ్లమ్ అండి. అయితే వెంకటస్వామి గారు, ఇప్పుడు మనతోటి ఫోన్లోనైతే స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ఉన్నారు. మీరు వారిని ఏమన్నా అడగదలుచుకున్నారా? ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ అనలిస్ట్గా ఉన్నారు. అక్కడ హెచ్సిఏకి సంబంధించి కూడా స్పోర్ట్స్కి ఏమైనా సమస్యలు సంబంధించి ఆయనకైతే అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు యాజ్ ఏ కాంగ్రెస్ పొలిటికల్ పర్సన్గా మీరేమైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్నారా ఆయన్ని? వారు మంచి మాట చెప్పినారు మోహన్ గారు. ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడుకొని రిసాల్వ్ చేసుకునే విషయాన్ని భారంగా పరిచి ఇటు అభిమానులను కానీ లేకపోతే ప్రజలను కానీ తర్వాత క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యూత్ని కానీ నిరాశపరచడము, తర్వాత ఇది ఒక రకమైన మచ్చ కదా మనకు. కోఆర్డినేషన్ సన్ రైజర్స్ కు అండ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కోఆర్డినేషన్ లేదనంటే ఒక రకమైనటువంటి అపవాదు కదా మనకు. దాని నుంచి బయటపడాల్సిన బాధ్యత రెండు వైపులా ఉంది. నేనేమంటున్నా అంటే ఇది అంటే ఈ చిన్న అంశమనే నేను భావిస్తున్నా. 20 టికెట్లు 10 టికెట్లకు సంబంధించి సీట్లకు సంబంధించి అంత పెద్ద స్టేడియంలో పెద్ద విషయం అయితే కాదు నా ఉద్దేశంలో. దాన్ని కావాలని ఇంత పెద్ద విషయం చేసి బహిరంగపరచడం అనేది కరెక్ట్ కాదు. మోహన్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి, అట్లాగే ఇప్పుడు మీరు చెప్తున్నారు, నాకు సమాచారం లేదు కానీ కిరణ్ వెళ్ళినట్టుగా మీరు చెప్తున్నారు. అది భువనగిరి ఎంపీ కిరణ్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. సరే, కిరణ్ అయినా లేకపోతే మిగతా చాలా మంది ఈ అంశాలలో అవగాహన ఉన్నటువంటి